మరొకసారి ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకోవడం ప్రభు నాకు ఇచ్చిన ధన్యకరమని నేను భావిస్తున్నాను. భయంకర దినాల్లో ఉంటున్నాం. ఇండియా దేశంలో కరోనా వ్యాధి విస్తరించిపోతుంది. మనం ఇంకా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. త్వరలోనే ఈ వైరస్ వ్యాధి ముగించబడి మనం అందరం కూడా మరి దేవుని ఆలయంలో వెళ్లి దేవుని యొక్క స్వరాన్ని వినాలని, ధ్యానించాలని, ఆరాధించాలని మనం అందరం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా, ఏలియా కర్మేలు పర్వతంపై పొందినటువంటి విజయము, విక్టరీ ఆఫ్ ఎలైజా. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏలియా శత్రువులను ఆయన ఎదుర్కొన్నప్పుడు ఎవరు ఆ శత్రువులంటే, ఒకరు యెజబెలు రాణి భర్త అహాబు రాజు, 450 మంది బయలు ప్రవక్తలు, అషారా దేవి యొక్క బయలు ప్రవక్తలు 400 మంది. మొత్తం ఎంతమందితో ఈయన పోరాడుతున్నారంటే, మరి 852 మందితో శత్రులతో ఆయన పోరాడుటకు సిద్ధపడుతున్నాడు. ఏలియా ఒకటే సిద్ధపాటదేమనగా, మొదటి రోజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనములో, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను. ఈ యుద్ధములో, ఈ పోరాటంలో ఎట్లా జయం పొందాలనో ఏలియా చాలా చక్కగా వివరించినాడు. మరి ఏలియా ఒక్కడు ఈ వైపున 852 మంది శత్రువులు. వారు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేహమును కత్తులతో కోసుకుంటున్నారు. ఏలియాను నిందిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటి పరిస్థితులలో అగ్ని ఆకాశం నుండి దిగి రాలేదు. ఏలియా ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రోజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనములో, యెహోవా బలిపీఠమును బాగు చేశాను. ఇక్కడ వాక్యములో రాయబడిన మాట 32వ వచనములో, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మాణిక్యాల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్విరి. ఇక్కడ బలిపీఠం గురించి రాయబడిన మాటలు ఏమనగా, ఒకటి కట్టెలు, రెండవది వచ్చేమనగా మాంసమును పేర్చారు. అక్కడ నీళ్లు అక్కడ ఉన్నాయి. ఈ కర్రలు, కట్టెలు దేనికి సూచనగా ఉందంటే, అది కాల్చబడినప్పుడు బూడిదిగా మారిపోతుంది. అశాశ్వతమైన జీవితమునకు సూచనగా ఉంది. మాంసము, ఈ మాంసము సజీవయాగమునకు సూచనగా ఉంది. నీళ్లు పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఈ రోజు నీవు నేను కూడా మన హృదయమైన బలిపీఠాన్ని చక్కబెట్టుకున్నాలా? జీవితం అనేది అశాశ్వతమైందని గ్రహించాలా? మన జీవితాలు సజీవయాగముగా సమర్పించాలా? పరిశుద్ధాత్మ యొక్క నడుముదల, నింపుదల శక్తి మనం కలిగి ఉండాలా? మూడవది జ్ఞాపకం చేసుకుందాం. మరి ఏలియా ఏమైతే చెప్పినాడో 34వ వచనములో, అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా, వారు 2వ మారును అలాగునే చేసిరి. వారు విధేయత కలిగి ఉంటున్నారు. విధేయత మూడవదని జ్ఞాపకం చేసుకున్నాం. అనేక సార్లు నేను చెప్తుంటున్నాను, ఏ స్థలములో విధేయత ఉంటుందో ఆ స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాము. ఏలియా ప్రార్థన చేసినాడు.
ఏలియా యొక్క ముఖ్యమైన సిద్ధపాటు ఏమనగా, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమనగా, యెహోవా నామము యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టును తిరిగి వేదుననియు ఈ జనులు తెలియనట్లుగా ఈ ప్రార్థనను అంగీకరించుము. ఏలియా చేసిన ప్రార్థనను ప్రభు అంగీకరించాడు. అగ్ని ఆకాశములో నుండి దిగివచ్చి ఆ యొక్క కట్టెలను మాంసమును అంతా కూడా కాల్చివేసిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఈ అగ్ని దిగి వచ్చినది యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం ఇక్కడ గమనిస్తున్నాం. 39వ వచనములో, అంతర జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని, యెహోవా దేవుడని కేకలు వేసిరి. సాగిలపడుట, కేకలు వేయుట ఇది ఆరాధనకు సూచనగా ఉందని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అనుగ్రహించిన జయాన్ని బట్టి, ప్రభు చూపినటువంటి శక్తిని బట్టి, ప్రేమను బట్టి వారందరూ కూడా సాగిలపడి కేకలు వేశారు, ప్రభును ఆరాధించినారు. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తామండి. ఈరోజు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాలా, చివరిగా ఏలియా ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా కీషోను వాగు దగ్గర తీసుకొని పోయి అక్కడ వారిని వధించాను. 40వ వచనము, అప్పుడు ఏలియా ఒక్కనైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొని వారికి సెలవీయగా నా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించారు. ఏలియా జయాన్ని పొందినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా ఈ విజయాన్ని మనం పొందాలంటే, ఈ పోరాటములో మనం జయించాలంటే, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన చేయాలా, ప్రభు సన్నిధికి రావాలని జ్ఞాపకం చేసుకుందాం. ఐ విల్ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ జయాన్ని మనం పొందాలంటే, ఈ పోరాటములో మనం జయములు సాధించాలంటే, మొదటిది పడిపోయిన బలిపీఠమును మరలా కట్టవలెను, బలిపీఠమును బాగు చేయవలెను, కట్టెలు, మాంసము, నీళ్లు సజీవయాగముగా మన జీవితాలను మనం సమర్పించుకోవాలి. మూడవది విధేయత కలిగి ఉండవలెను. ఏలియా ఏమి సెలవిచ్చాడో అవన్నీ కూడా వారు నెరవేర్చారు. 4వది ప్రభు నామమున చేసిన ప్రార్థనను ప్రభు అంగీకరించాడు. ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క కట్టెలను, మాంసమును కాల్చివేసింది. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అగ్ని దిగి వచ్చి కాల్చివేసెను. ఈ అగ్ని దిగి వచ్చుట, ఆ కట్టెలను, మాంసమును కాల్చివేయుట, ఇది క్రీస్తు యొక్క శక్తికి, క్రీస్తు యొక్క ప్రేమకు చిహ్నముగా ఉన్నది. ఒక్కడైనటువంటి ఏలియా విజయాన్ని పొందగలిగినాడు. చివరిగా వారు 6వది సాగిలపడి కేకలు వేశారు. ప్రభు ఇచ్చిన జయాన్ని బట్టి వారు ఆరాధించినారు. వారు సాగిలపడినారు, కేకలు వేసినారు. ఆఖరణ ఏలియా ఈ బయలు ప్రవక్తలందరూ తీసుకొని పోయి కీషోను వాగు దగ్గర ఆయన వధించి జయించినాడు. స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు ఏలియా శత్రువును జయించాడు. ఒక్క ఏలియా అంతమందిని జయించాడు. కారణం ఏమనగా ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క ప్రార్థన జీవితము,
ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏలియా తండ్రి జయం పొందినాడు నాయన. మేము కూడా మా జీవిత పోరాటంలో జయమును పొందే భాగ్యం దయచేయమని, ఆశీర్వదించమని, నేను ఆమె మయంపరిచే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగినగాక.